కొత్త మద్యం పాలసీ పేరుతో ఉద్యోగులను తొలగించడం సమంజసం కాదని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న ఉద్యోగులతో కలిసి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్యం దుకాణాల్లో సేల్స్మెన్, సూపర్వైజర్, సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న వారిని ప్రస్తుత ప్రభుత్వం కొత్త మద్యం పాలసీతో తొలగించేందుకు రంగం సిద్ధం చేసిందని వాపోయారు. గత ప్రభుత్వంలో బోనస్ ఇంక్రిమెంట్లు, గుర్తింపు కార్డులు, యూనిఫామ్లు, రాయితీలు ఇస్తామని చెప్పి మొండి చేయి చూపించిందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం వారిని తొలగించేందుకు సిద్ధమైందని అన్నారు. ఇలా ప్రభుత్వాలు వారి జీవితాలతో ఆడుకోవడం సరికాదని, వారికి ఉద్యోగ భద్రత కల్పించి రావాల్సిన 2 నెలల బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. గత ప్రభుత్వంలో బోనస్లు ఇస్తాం, ఇంక్రిమెంట్లు ఇస్తాం, మీకు రాయితీలు ఇస్తాం, గుర్తింపు కార్డులు ఇస్తాం, యూనిఫామ్ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఏమి ఇవ్వకపోగా ఈరోజు 2 నెలల జీతాలు కూడా పెండింగ్ ఉన్నాయి. దయచేసి మా కార్మికుల్ని కడుపులు కొట్టకుండా వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీలని గత ప్రభుత్వం ఏదైతే ఒప్పుకుందో ఆ రాయితీలతో పాటు 2 నెలల జీతాలు కూడా మంజూరు చేయాలని కూడా జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళు ఇచ్చిన మద్యాన్ని అమ్మి పెట్టినాము. ఈరోజు మంచి బ్రాండ్లు మీరు ప్రొవైడ్ చేయండి, మీరు ఇచ్చిన దాన్ని మేము అమ్మి పెడతాము, గవర్నమెంట్కి లాభం చూపిస్తాము. మీరు ఎలాంటి ప్రయోగం చేయకుండా వచ్చినాం తీసేస్తాం తోదేస్తామంటే అదట. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు, బాబు వస్తే జాబ్ పోయేస్తాం. ఈ విషయాన్ని మీరు కొంచెం మనసులో పెట్టుకొని 15,000 కుటుంబాలు కడుపు కొట్టడం ఎందుకని ఆలోచించి మద్యం పాలసీలో కొంచెం ముందుకు తీసుకొని పోయి మా ఉద్యోగాల్ని మాకు పెట్టి మమ్మల్ని ఆదుకుంటారని ఇక్కడ కోరుకుంటున్నాం. ఆ విషయం పైనే కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడానికి వచ్చినాం.